ఈ ప్రపంచంలో ఎన్నో వింతలు విశేషాలు దాగున్నాయి. అందులో కొన్ని బయటపడతాయి, ఇంకా బయటపడనివి ఎన్నో ఉన్నాయి. నేనిప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న కొన్ని వింత ప్రదేశాల గురించి చెప్పబోతున్నాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. జనరల్గా ప్రతి ఊరిలో కూడా ప్రజలు ఉండే ఇళ్ళన్నీ ఒకవైపు ఉంటాయి. శ్మశాన వాటికలు ఊరికి దూరంగా ఉంటాయి. ఎవరైనా గ్రామంలో చనిపోతే ఊరికి దూరంగా వెళ్ళి అంత్యక్రియలు చేస్తుంటారు. అయితే ఇరాక్లోని నజాఫ్ అనే సిటీలో వాడీ ఉస్ సలాం అనే శ్మశాన వాటిక ఉంది. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఇక్కడ ఉండే సమాధుల పక్కనే ఇళ్ళు ఉంటాయి. ఈ ఇళ్లల్లోనే ప్రజలు నివసిస్తుంటారు. వీళ్ళందరూ కూడా బయట తమ రోజువారీ పనులు చేసుకొని మళ్ళీ ఈ శ్మశాన వాటికలో ఉన్న తమ ఇళ్లల్లోకి వస్తారు. ఈ ప్రపంచంలో ఉన్న అతిపెద్ద శ్మశాన వాటిక కూడా ఇదే. అలాగే ఫిలిప్పీన్స్లోని మనీలా అనే సిటీలో ఓ శ్మశాన వాటిక ఉంది. ఇక్కడ కూడా చాలా ఏళ్ల నుంచి సమాధుల మధ్య టెంట్లు వేసుకొని కొంతమంది జీవిస్తున్నారు. యెమెన్ అనే దేశంలో హైద్ అల్ జజిల్ అనే విలేజ్ ఉంది. ఈ విలేజ్ ప్రత్యేకత ఏంటంటే ఇది నేలపై కానీ లేదా నీటిలో కానీ ఉండదు. ఏకంగా ఒక పెద్ద బండరాయిపైనే ఈ గ్రామాన్ని నిర్మించారు. ఈ ఊళ్ళోకి వెళ్ళాలంటే ఆ పెద్ద బండరాయిని ఎక్కుకుంటూ వెళ్లాల్సిందే. ఇండోనేషియాలోని పాపువా అనే ప్రాంతంలో పురవాయి అనే గిరిజన తెగ ఉంది. ఇక్కడి ప్రజలు ఏకంగా చెట్లపైనే తమ ఇళ్లను నిర్మించుకున్నారు. సుమారు 15 నుంచి 50 మీటర్ల ఎత్తులో చెట్లపైనే ఇల్లు నిర్మించుకొని జీవిస్తున్నారు. వాళ్ళు ఉంటున్న ఈ ప్రాంతం ఫారెస్ట్ ఏరియా కావడంతో జంతువుల నుంచి రక్షణ కోసమే ఇలా ఎత్తుగా ఉండే చెట్లపై ఇల్లు ఏర్పాటు చేసుకొని ఉంటున్నారు. ఇక తమ ఇళ్లల్లోకి వెళ్ళాలంటే దీనికోసం ప్రత్యేకంగా తయారు చేసుకున్న పొడవాటి నిచ్చెనను ఎక్కి వెళ్లాల్సిందే. మనం ఇంటి నుంచి బయటికి వెళ్ళినప్పుడు డోర్ని లాక్ చేసి వెళ్తాం. కానీ మన ఇండియాలోని మహారాష్ట్రలో శని షింగ్నాపూర్ అనే గ్రామం ఉంది. ఈ ఊరిలో అసలు ఎవరి ఇళ్లకు కూడా తలుపులు ఉండవు. ఇక్కడ ఏ ఇల్లును చూసినా కూడా డోర్ లేకుండానే ఎంట్రన్స్ ఉంటుంది. ఈ గ్రామ ప్రజలు తలుపులు లేకుండా ఇలా ఇల్లు ఎందుకు కట్టుకున్నారో ఓ రీజన్ ఉంది. అదేంటంటే ఈ ఊర్లో ఉండే శనిదేవుడు తమని రక్షిస్తాడని ఆ గ్రామస్తులు బలంగా నమ్ముతారు. అందుకే చాలా ఏళ్ల నుంచి ఏ ఇంటికి కూడా డోర్లు పెట్టుకోవడం లేదు. అంతేకాదు ఇక్కడ దొంగతనం చేసేందుకు కూడా ఎవరూ సాహసం చేయరు. 2015లో ఈ ఊర్లో ఒక పోలీస్ స్టేషన్ని ఏర్పాటు చేశారు. అందులో ఇప్పటి వరకు కూడా ఎలాంటి కంప్లైంట్స్ రాలేవు. అలాగే అక్కడ ఒక బ్యాంకుని కూడా ఏర్పాటు చేశారు. ఆ బ్యాంకు ఎంట్రన్స్లో డోర్ ఉన్నప్పటికీ కూడా ఆ గ్రామస్తులు పాటిస్తున్న ట్రెడిషన్ని గౌరవించి ఆ డోర్కి కూడా లాక్ వేయడం లేదు. ఇలా బ్యాంక్ ఎంట్రన్స్ డోర్కి లాక్ చేయకుండా ఉండే ఏకైక బ్యాంక్ కూడా ఇదే కావడం విశేషం. జనరల్గా మనం రోజుకి 7 నుంచి 8 గంటల వరకు నిద్రపోతాం. కానీ కజకిస్తాన్లోని కలాచి అనే గ్రామం ఉంది. ఇక్కడ 2013లో ఒక వింత సంఘటన జరిగింది. అక్కడి ప్రజలు ఏకంగా కొన్ని రోజులు వారాల పాటు నిద్రపోయేవారు. చాలా రోజులకి లేచిన తర్వాత తాము ఎప్పుడు నిద్రపోయామో కూడా వాళ్ళకి గుర్తుండేది కాదు. హాస్పిటల్కి వెళ్ళి తమ పరిస్థితి గురించి చెప్పినా కూడా వైద్యులకు ఇది అర్థం కాలేదు. ఇక చివరికి కొంతమంది శాస్త్రవేత్తలు ఇలా ఎందుకు జరుగుతుందో గుర్తించారు. అదేంటంటే ఆ గ్రామానికి సమీపంలో యురేనియం మైన్స్ ఉన్నాయి. 2013కి ముందు ఆ గ్రామస్తులు ఆ యురేనియం మైన్స్ని క్లోజ్ చేశారు. కానీ ఆ తర్వాత ఆ మైన్స్ నుంచి పాయిజనస్ గ్యాసెస్ విడుదలై వాతావరణంలో గ్రౌండ్ వాటర్లో కలిసిపోయాయి. ఈ పాయిజనస్ గ్యాసెస్ ఎఫెక్ట్ వల్లే వాళ్ళు ఈ స్లీపింగ్ డిసార్డర్కి గురయ్యారు. ప్రస్తుతం ఆ గ్రామంలో చాలా కుటుంబాలు ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోయాయి. కొన్ని కుటుంబాలు మాత్రమే అక్కడ ఉంటున్నాయి. ప్రెజెంట్ అయితే అక్కడ పరిస్థితులు నార్మల్ అయిపోయాయి. ఇప్పుడు ఎవరికి అక్కడ ఈ స్లీపింగ్ డిసార్డర్ ప్రాబ్లమ్స్ రావడం లేదు. జనరల్గా చాలామంది కుక్కలను పిల్లులను పెంచుకుంటారు. కానీ మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో షెట్పాల్ అనే గ్రామం ఉంది. ఈ ఊరిలో ఏకంగా పాములనే పెంచుకుంటున్నారు. ఇక్కడ ఉండే ప్రతి ఇంట్లో కూడా ఒక పాము ఉంటుంది. అంతేకాదు ఈ పాముల కోసం స్పెషల్గా తమ ఇంట్లో ఒక ప్లేస్ని కూడా ఏర్పాటు చేశారు. ఒకవేళ ఆ గ్రామంలో ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకున్నా కూడా పాముల కోసం ప్రత్యేకంగా ఒక ప్లేస్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ పాములు కూడా వాళ్ళ ఇళ్లల్లో ఫ్రీగా తిరుగుతాయి. ఎవరికి ఎలాంటి హాని చెయ్యవు. అక్కడ ఉండే చిన్నపిల్లలు కూడా ఈ పాములతో ఎలాంటి భయం లేకుండా సరదాగా ఆడుకుంటారు.
ఇక్కడ ఉండే ప్రతి కుటుంబం కూడా తమ ఇంట్లో ఉండే పాముని ఒక ఫ్యామిలీ మెంబర్గానే చూస్తాయి. చాలా ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో ఉన్న వెదర్ కండిషన్ వల్ల అక్కడ చాలా పాములు ఉండేవి. ఆ ప్రాంతానికి జనాలు వచ్చాక ఆ పాములకు ఎలాంటి హాని చేయకుండా వాటితో పాటే కలిసి జీవించడం ప్రారంభించారు. అందుకే అప్పటి నుంచి ఇక్కడి జనాలు ఆ పాములతో పాటే కలిసి ఉంటున్నారు. పెళ్ళి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం. చాలామంది పెళ్లి చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. మరికొందరు సింగిల్గానే ఉండేందుకు ఇష్టపడతారు. అయితే బీహార్లోని బర్వన్ కాలన్ అనే గ్రామంలో 18 ఏళ్ల నుంచి 80 ఏళ్ల వరకు ఉన్న వారిలో చాలామంది పెళ్లి చేసుకోకుండానే బ్యాచిలర్స్గా మిగిలిపోయారు. ఎందుకంటే చుట్టుపక్కల ప్రాంతాల వారు ఈ విలేజ్లో ఉండే అబ్బాయిలకు తమ కూతుర్లను ఇచ్చి పెళ్లి చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. ఇందుకు కారణం ఆ గ్రామం కొండ ప్రాంతంలో ఉండడం వల్ల సరైన రోడ్డు, కరెంటు, వాటర్ ఫెసిలిటీస్ అనేవి లేవు. ఇలా బేసిక్ ఫెసిలిటీస్ లేకపోవడం వల్లే ఆ గ్రామంలో ఉన్న యువకుల్ని పెళ్లి చేసుకునేందుకు బయట వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు కాదు. ఆ గ్రామస్తులు తమ విలేజ్కి కనీసం రోడ్డు వేయమని అధికారులను అడిగినా కూడా వాళ్ళు పట్టించుకునేవారు కాదు. ఈ గ్రామానికి రోడ్డు వేస్తే ఫారెస్ట్ ఏరియాను కట్ చేయాల్సి ఉంటుందని, ఈ గ్రామానికి రోడ్డు వేయకూడదని పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయని ఆ అధికారులు చెప్పేవారు. ఇక చేసేదేమీ లేక చివరికి ఆ గ్రామస్తులే తమ ఊరికి రోడ్డు వేసుకున్నారు. ఎట్టకేలకు 2017లో ఆ గ్రామంలో ఉన్న ఒక యువకుణ్ణి బయటి ఊరికి చెందిన ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే 2017కి ముందు 50 సంవత్సరాలుగా ఆ ఊరిలో ఒక్క అబ్బాయికి కూడా పెళ్లి జరగలేదు. జనరల్గా అందరూ బయటకు వెళ్ళినప్పుడు చెప్పులు లేదా షూస్ వేసుకొని వెళ్తారు. మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు వాటిని బయట విడిచి ఇంట్లోకి వస్తారు. అలాగే ఏదైనా టెంపుల్కి, మసీద్కి, చర్చికి వెళ్ళినప్పుడు కూడా చెప్పులు బయట విడిచే లోపలికి వెళ్తారు. అయితే తమిళనాడులోని కొడైకెనాల్కు సమీపంలో వెల్లగావి అనే గ్రామం ఉంది. ఈ ఊరిలో అసలు ఎవరు కూడా చెప్పులు కానీ షూస్ కానీ వేసుకోరు. అలా ఒట్టి కాళ్ళతోనే ఆ గ్రామంలో తిరుగుతారు. అయితే ఈ విలేజ్ కొండ ప్రాంతంలో ఉండడం వల్ల బయట నుంచి టూరిస్టులు కూడా ఇక్కడికి వస్తుంటారు. ఈ టూరిస్టులు కూడా ఆ విలేజ్లోకి రావాలంటే ఆ ఊరి ఎంట్రన్స్లోనే వాళ్ళు వేసుకున్న చెప్పులు కానీ షూస్ కానీ తప్పకుండా తీసివేయాలి. ఒకవేళ వాటిని తమ వెంట తెచ్చుకోవాలనుకుంటే చేతిలో పట్టుకోవాలి, లేదా బ్యాగులో వేసుకొని ఆ ఊర్లోకి రావాలి. అయితే ఆ గ్రామస్తులు ఈ ట్రెడిషన్ని ఫాలో అవ్వడం వెనుక ఒక మతపరమైన నమ్మకం ఉంది. అదేంటంటే ఆ ఊరిలో ఏకంగా 24 టెంపుల్స్ ఉన్నాయి. ఇలా టెంపుల్స్ ఎక్కువగా ఉండడం వల్ల కొన్ని వందల ఏళ్ల నుంచి ఇక్కడి ప్రజలు ఆ ప్రాంతాన్ని పవిత్ర స్థలంగా భావిస్తూ వస్తున్నారు. అందుకే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ఊర్లో ఎవరూ కూడా చెప్పులు కానీ షూస్ కానీ వేసుకోకుండానే అలా ఒట్టికాళ్ళతోనే తమ గ్రామంలో తిరుగుతున్నారు. పూర్వకాలంలో ఆదిమానవులకి బట్టలు ఉండేవి కావు. నగ్నంగానే బయట తిరిగేవారు. కొంతకాలం తర్వాత ఆకుకొమ్మలు పెట్టుకోవడం, ఆ తర్వాత బట్టలు వేసుకునే కల్చర్ వచ్చింది. అయితే ఇప్పుడు మనమున్న ఈ ఆధునిక ప్రపంచంలో కూడా అలా నగ్నంగా ఫ్రీగా తిరిగే ప్రదేశం కూడా ఉంది. బ్రిటన్లోని స్పీల్ ప్లాడ్జ్ అనే విలేజ్ ఉంది. ఇక్కడ ఉండేవారు చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ కూడా బట్టలు వేసుకోకుండానే న్యూడ్గా ఫ్రీగా తిరుగుతారు. అంతేకాదు ఇక్కడ స్విమ్మింగ్ పూల్, ప్లే గ్రౌండ్స్, బార్ లాంటి ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. అలాగే ఆన్లైన్ డెలివరీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంది. ఈ ప్రాంతాన్ని ఒక రిసార్టుగా కూడా పిలుస్తారు. 1929లో చార్లెస్ మకాస్కీ అతని భార్య డోరోథీ కలిసి ఈ ప్రాంతాన్ని నిర్మించారు. నేచర్తో కనెక్ట్ అయిపోయి నగ్నంగా ఉండాలనుకునే వాళ్ళ కోసం ఈ దంపతులు ఈ ప్రాంతాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి న్యూడ్గా ఉండాలనుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉండిపోతున్నారు. మరికొందరు బయట నుంచి కూడా ఈ ప్లేస్కి వచ్చి ఇక్కడ న్యూడ్గా తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ టైం స్పెండ్ చేస్తారు. అంతేకాదు ఇక్కడికి టూరిస్టులు కూడా వస్తుంటారు. ఇక్కడ ఎలాంటి సెక్సువల్ యాక్టివిటీస్ జరగవు. ఎవరు ఎవరిని కూడా చెడుగా చూడరు. జస్ట్ అలా నేచర్తో కనెక్ట్ అయిపోయి న్యూడ్గా ఫ్రీగా ఉండాలనుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి టైం స్పెండ్ చేస్తారు. ప్రస్తుతం ఇలాంటి న్యూడ్ రిసార్ట్లు అమెరికా, యూరప్ దేశాల్లో కూడా కొన్ని ఉన్నాయి. ఇక్కడికి వచ్చేవారు తమ ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోయి న్యూడ్గా తిరుగుతూ ఎంజాయ్ చేసి వెళ్ళిపోతారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.